తీరం దాటిన వాయుగుండం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు మధ్య గోపాల్పూర్ దగ్గర వాయుగుండం తీరం దాటింది. దీంతో కోస్తాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. అల్లూరి అలాగే ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాయుగుండం తీరం దాటిన నేపథ్యంలో మరొకసారి కూడా భారీ వర్షాలు దంచుకొడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు మధ్య గోపాల్పూర్ దగ్గర వాయుగుండం తీరాన్ని దాటింది. మరి తీరం దాటిన సమయంలో కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలకు అవకాశమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలో వాయుగుండం తీరాన్ని దాటింది. తీరం దాటిన సమయంలో ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు మధ్య గోపాల్పూర్ దగ్గర వాయుగుండం తీరాన్ని దాటింది. మరింత సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ఏపీలో ఎన్ని రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుందని చెప్తున్నారు అధికారులు? అలాగే ముఖ్యంగా ఏ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు? పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా కూడా మారి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల మధ్య గోపాల్పూర్ వద్ద ఒడిశాలో వద్ద ఉన్న గోపాల్పూర్ వద్ద తీరం దాటింది. అయితే దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. నేడు చూసుకున్నట్లయితే గనక అల్లూరు జిల్లా అలాగే ఏలూరు జిల్లాలకు సైతం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరొక వైపు తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉంది. కాబట్టి రాగల 24 గంటల పాటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావం అలాగే వాయుగుండాల ప్రభావంతో చూసుకున్నట్లయితే గత 10 రోజుల నుంచి ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 24 సెంటీమీటర్ల నుంచి దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం అనేది అనేక ప్రాంతాల్లో ఏర్పడింది. ఏదైనప్పటికీ రాగల 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది. థాంక్యూ జార్జ్.